హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏమంటారు H1B వీసా ఇష్యూ గురించి నేను ఒక 2 రీల్స్ చేశాను. అయితే ఇది థర్డ్ రీల్ బికాజ్ ఆఫ్ దీంట్లో క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. ఫ్యూ అవర్స్ అగో వైట్ హౌస్ నుంచి ఒక క్లారిఫికేషన్ నోట్ వచ్చింది. అలా రూల్స్ ఏమేమి పెట్టారంటే వాళ్ళు H1B వీసా మీరు అనుకున్నట్టు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఏం లేదు, ఓన్లీ 1 టైం ఫీ, అది కూడా అదే $1,00,000. ఇంకోటి ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళకి ఇది వర్తించదు. మళ్ళీ ఇంకోటి కొత్తగా రెన్యువల్ చేసుకుందామన్న పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెన్యువల్ చేసుకుందాం వర్తించదు. మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇప్పుడు ఎన్ఆర్ఐ స్టేటస్ నుండి గిట్ట వాళ్ళు ఏదైనా పని మీద ఇట్లా బయటకి వేరే కంట్రీస్లో ఉంటారు, అవుట్ ఆఫ్ యూఎస్లో ఒక హోమ్ టూర్కి వచ్చిన ఇంటికి వచ్చిన మళ్ళీ పోవాలనుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళకి అట్లా ఏం రీఅప్లికేషన్ ఉండదు. జస్ట్ ఫర్ న్యూ వీసా ఎవరైతే తీసుకుంటారో ఇప్పటి నుంచి ఎవరైతే రావాలనుకుంటారో యూఎస్ఏకి వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్. దీనిలో వరి తీసుకునే అవసరం ఏం లేదు మన ఇండియన్స్కి. బికాస్ ఆఫ్ ఒక్కొక్కటి చాలా భయపడిపోయాడు, ఇండియాలోకి ఇట్లా చాలా వైరల్ అయిపోయింది అనమాట. కొందరు చాలా హ్యాపీ అవుతున్నారు. ఇక్కడ ఇండియన్స్లో ఉంటారు కదా ఇండియాలో కూర్చున్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల నేబర్స్ కానీ వాళ్ళు కానీ ఖుషి అయిపోతారు. బట్ అదంతా ఏం లేదు. జస్ట్ ఇది పాత వాళ్ళకైతే ఏముండే సేమ్ రూల్స్ సేమ్ వర్తిస్తాయి. ఇది న్యూ కమర్స్కి జస్ట్ ఎవరైతే ఇప్పటి నుంచి వెళ్తారో యూఎస్ఏకి వాళ్ళకి మాత్రమే అది. పాత వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేదు. 3 పాయింట్స్ చెప్పారు. ఒకటి ఏంటంటే 1 టైం యాన్యువల్ సబ్స్క్రిప్షన్గా 1 టైం అది. ఇంకోటి ఏంటంటే పాత వాళ్ళకి లేదు, ఎవరైతే ముందు నుంచి ఉన్నారో. మళ్ళా థర్డ్ ఏంటంటే రెన్యువల్ గిట్ట లేదు. ఫోర్త్ ఏంటంటే ఇప్పుడు అవుట్ యూఎస్లో ఉన్న మరి రావాలనుకుని మేమేమి అడగము, ఎంచక్క రావచ్చు, మీరేం కాదు. జస్ట్ ఫర్ ఎవరైతే కొత్త వాళ్ళు ఎక్కడి నుంచైనా ఇప్పుడు పెట్టిన డేస్ నుంచి అంతే పెట్టిన తర్వాత ఇక ఇప్పుడు ఈరోజు ఉంటాయి కదా, ఈరోజు నుంచి ఎవరైతే వీసా అప్లికేషన్ మళ్ళీ వేస్తారో రావాలనుకుంటారు యూఎస్ఏకి వాళ్ళకి వర్తిస్తుంది. థ్యాంక్ యూ డొనాల్డ్ ట్రంప్ ఇంత క్లారిఫికేషన్ ఇచ్చింది వాళ్ళు. లేదంటే ఇక్కడ ఒక్కొక్కటి హార్ట్ అటాక్ వచ్చి వస్తారు, కొందరేమో ఫుల్ హ్యాపీ అవుతారు. ఇప్పుడు అసలైన హార్ట్ అటాక్ వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే ఇండియాలో పడని వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఎందు మీద నవ్వుకుంటారా, ఇప్పుడు వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఓన్లే మన వాళ్ళేగా ఇండియన్స్, వాడు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది.